2023 మోడలు సింగిల్ ఓనరు 65,000 తిరిగింది. సిఎన్జి గ్యాస్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అన్ని విధాలుగా ఉండి సిఎన్జి కూడా ఉంది. ఓన్లీ 8,20,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. ఇది 20 మోడలు, 19 మ్యానుఫ్యాక్చరింగు, 20 రిజిస్ట్రేషను. చాలా సూపర్ ఉంది బండి. అన్టచ్ పీస్ ఏం లేదు. ఓన్లీ డీజిల్ వేసుకోవాలి, బండి నడిపించుకోవాలి. ఓన్లీ 6,10,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడచ్చు. కాస్త బార్కింగ్ ఉంటుంది. ఏం పని లేదు. ఓన్లీ డీజిల్ వేసుకోవాలి, బండి నడిపించుకోవాలి. ఫిట్నెస్ అన్నీ ఉంటాయి. ఒకటి ఇన్సూరెన్స్ ఎందుకు లేదు, దానికి అసలు ఉండదు. ఇన్సూరెన్స్ అంటే మీరు బండి పేరు మీద చేసిన తర్వాత అది ల్యాప్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. దాని గురించి మీ ఇన్సూరెన్స్ మీరు చేసుకోవాలి మీ పేరు మీద చేసిన తర్వాత. ఓన్లీ 6,10,000 చెప్తున్నాను. నెగోషియబుల్ బార్కింగ్ చేయొచ్చు. 2018 మోడలు ప్లాటినం, 1,00,000 పైన చిల్ల చేంజ్ తిరిగింది. టొయోటా షోరూమ్ ఇది. టొయోటా ఈట్యూస్ ప్లాటినం, ఓన్లీ బిహెచ్ఆర్ భారత్ బిహెచ్ఎల్లో తిరిగిన బండి ఇది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. 100 కిలోమీటర్ ట్రాల్ కొట్టిన తర్వాత మీరు పైసలు ఇవ్వండి. దానికి ఏం వరి అయ్యే అవసరమే లేదు. సూపర్ టూపర్ ఉంది బండి. 1,06,50,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూమ్. బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ బండి ఇది. బిహెచ్ఎల్లోనే తిరిగింది, ఓలా ఊబర్లో తిరగలేదు. 3 నెలలు ఏంది ఆయన తీసుకొని వేరే వాళ్ళు తిరగడానికి చూసి మళ్ళీ అమ్మేస్తున్నారు వాళ్ళు. 2014 మోడలు, సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము, ఫుల్ ఇన్సూరెన్సు, ఫిట్నెస్, ఆల్ పేపర్ వ్యాలిడ్ ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టము, సెంటర్ ఏసీ, బ్యాక్ వైపరు, బండి కూడా నంబర్ కూడా రైజింగ్ నంబరు. చాలా అద్భుతంగా ఉంది. హైదరాబాద్ సెంటర్ బండి. ఇన్నోవా G4 అంటారు దీన్ని. రాయల్ గోల్డ్ కలరు. 6,25,000 చెప్తున్నాను. కాస్త కూస్త నెగోషియబుల్ అవుతుంది. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారము. సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. 2021 కానీ, 22 కానీ, 23 కానీ, 24 కానీ, స్విఫ్ట్ డిజైర్ కానీ, ఎర్టిగా కానీ, ఇన్ని వెహికల్ ట్యాక్సీ ప్లేటు అమ్మాలు వాళ్ళు ఫోన్ చేయండి. మీరు ఒకవేళ ఫైనాన్స్ కట్టలేక ఆర్థిక పరిస్థితి మీ దగ్గర ఆ బడ్జెట్ లేనప్పుడు నా దగ్గర రాండి. మీరు కంటిన్యూ ఫైనాన్స్లో వేయాలంటే కూడా కంటిన్యూ ఫైనాన్స్లో చేస్తాను. లేదు మీకు మొత్తం క్లియర్ చేయాలంటే కూడా మీరు ఈ ఫోన్ని కాంటాక్ట్ అవ్వండి. నేను ఆ బండ్లు తీసుకుంటాను, లేటెస్ట్ మోడళ్ళు తీసుకుంటున్నాను. మీరు ఇమీడియట్గా సెటిల్మెంట్ అయిపోతుంది. అన్ని దానికి సమస్యలకి పరిష్కారం అయిపోతుంది. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9391397928. నా పేరు వచ్చి కాసింబాయ్. మీరు రాండి. నాది 3 విధాలుగా ఉన్నాయి మీకు సౌకర్యాలు. దయచేసి రాండి. రెండవది, ఓన్ ప్లేట్లు వాళ్ళు కూడా మీరు అమ్మాలు దాల్చుకున్న వాళ్ళు ఉంటే కూడా మీకు డైరెక్ట్ పార్టీ టు పార్టీ కాంటాక్ట్ చేసిస్తాను. ఓన్లీ కమిషన్ బేస్. మీ రేటు స్పెయినింగ్ వాళ్ళు ఒకవేళ 2 లక్షలు ఇస్తే నా దగ్గర 2,50,000 మీకు బండి డైరెక్ట్ పార్టీ టు పార్టీ అమ్మేస్తాను. ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్ట్ కూడా చేపించేసి మీకు జిరాక్స్ కాపీ ఇచ్చి బండి తీసుకుపోయినట్లు చేస్తాను. ఓన్ ప్లేట్ బండ్ల వాళ్ళు మీరు అక్కడ ఇక్కడ అమ్మేసి చాలా ఇబ్బందికరంగా పడతారు. ఓన్ కస్టమర్లకు, ఓన్ ప్లేట్ వాళ్ళకు నేను చెప్తున్నాను, దయచేసి నా మాట వినండి. ఎవరన్నా వచ్చి బండి కొనడానికి వస్తే ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యేదాకా బండి ఇవ్వకండి మీరు దయచేసి. వాళ్ళు మంచోళ్ళు ఉండని, చెడ్డలు ఉండని, ఎలానా ఉండని. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇండియాలో చాలా టైం లేదు. ఇప్పుడు చాలా బిజీ అవుతున్నారు జనాలు. మీరు ఒక్క బండి గురించి డిస్టర్బ్ అయ్యి మీరు ఆ బండి ఇచ్చేసినారనుకోండి, మీరు స్పెండింగ్ కానీ కార్ 24కి కానీ ఎవరికి ఇవ్వకండి. వాళ్ళు ఎవరు వచ్చినా, ఏ కంపెనీ వచ్చినా, ఎంత పెద్ద మంచి వచ్చినా, షోరూమ్ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా మీ ఇంట్లో పెట్టుకోండి. బండి ట్రాన్స్ఫర్ చేసి బండికి జిరాక్స్ కాపీ ఇచ్చి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తీసుకెళ్ళండి. అతనికి 50,000 తక్కువ ఇచ్చేయండి మీరు బండి, లేకుంటే 10,000 20,000 తక్కువ ఇచ్చేయండి డైరెక్ట్ పార్టీకి. అక్కడ 10,000 20,000 ఎక్కువ వస్తుందని ఆశపడకండి. దయచేసి ఆ మాట నాకు గమనించండి. ఇది చాలా బాగుంటుంది. లేదంటే ఇప్పుడు మీ దగ్గర కొనుక్కోపోతారు వాళ్ళు, సెకండ్ హ్యాండ్ కొనేవాళ్ళు కొత్తగా తీసుకుపోతారు. వాళ్ళ దగ్గర 2 పిల్లలు ఉంటారు జోష్గా.
వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు తాళం తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన కూడా బండి తీసుకొని వెళ్ళిపోతాడు, ఎక్కడైనా గుద్దిస్తారనుకోండి ఎన్ని కష్టాలు అవుతుంది మీకే తెలుసు. వకారాబాద్లో తాండూరులో అలాగే అయింది. కొత్త బండి తీసుకున్నారు, ఒక ఆమెది డాక్టర్ ఆమె బండి తీసుకున్నారు. అబ్బాయి ఆ 17 సంవత్సరాలు, లైసెన్స్ లేదు ఏం లేదు. వాళ్ళ ఫ్రెండ్లని తీసుకుపోయి అక్కడ గుద్దేస్తే వాళ్ళు చచ్చిపోయినరు. వాళ్ళకైనా వాకింగ్కి వచ్చిన 4 మేడంలు చచ్చిపోయినరు. మీరు అసలు ఓఎల్ఎక్స్లో కూడా ఏసీ బండి అమ్మవాకండి, నమ్మక ద్రోణములు వస్తుండ్రు. ఏ షోరూమ్ వచ్చి కూడా ఇవ్వకండి, కార్ 24 కూడా వస్తే ఇవ్వకండి. మీరు ఎవరు వచ్చినా, నేను వస్తే కూడా ఏం పెద్దగా నేను ఏం తోపు కానీ కాను. సమాజంలో చట్టం అనేది ఒకటి ఉంటుంది, చుట్టాలకి ఒకటి చట్టం, మన వానికి ఒకటి చట్టం, అట్లా ఉండదు. నా ఓన్ ప్లేట్ వాళ్ళకు శుభవార్త. మార్కెట్కైనా, కార్ 24కైనా, ఎస్పైనింగ్కైనా, ఓఎల్ఎక్స్కైనా, కార్ బజార్లకైనా అమ్మాలు దలిచిన వాళ్ళు, మార్కెట్కైనా, వాల్యుయేషన్కైనా, షోరూమ్గా ఎక్స్చేంజ్ ఆఫర్కైనా 15,000 ఎక్స్ట్రా ఇచ్చి స్పాట్ పేమెంట్ చేసేసి మీ బండి ట్రాన్స్ఫర్, ఫ్రీ ట్రాన్స్ఫర్ డబ్బులు కూడా మీకు ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేసి బండి తీసుకుంటాం మనము. దయచేసి మీరు ఎవరు వచ్చినా, ఎంత పెద్ద మనిషి వచ్చినా, మీరు బండి ఎవరికి ఇవ్వకండి, వితౌట్ ట్రాన్స్ఫర్గా ఇవ్వకండి దయచేసి. ఇచ్చినారంటే మీరు కష్టాల్లో పడిపోతారు. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి బండి కదిలించండి. నేను చెప్పేది మాట ఇన్నండి. నా బండి కొంటే ఒకటే అనండి, నా బండి కొంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి పైసలు ఇచ్చేసి స్పాట్లో నువ్వు బండి ఇమ్మీడియట్గా తీసుకుపో. ఒకవేళ ఫైనాన్స్ ఉందంటే ఫైనాన్స్ దగ్గర కట్టేసి ఆ తాళాలు నువ్వు తీసుకుపో. 35 ఫామ్ వచ్చేసిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకుని బండి తీసుకెళ్ళి, లేదంటే మీ బండి ఈ బండి తీసుకుపోయి ఆ బండిలో అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టేసి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అది అండి ఫోటో తీసుకొని కిలోమీటర్ తీసుకొని అక్కడ బండి పెట్టేసి వచ్చేయండి. అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు రన్నింగ్ చేసుకోండి బండి, ఇదన్నా చేసుకోండి. దయచేసి మీరు ఆషామాషిగా ఇవ్వకండి. మన క్రిస్టా కానీ, ఇనోవా కానీ, ఏదైనా ఓన్ ప్లేట్ ఎనీ వెహికల్ నేను ఈ స్పాట్ పేమెంట్ ఇస్తాను. మార్కెట్, కార్ బజార్కైనా, షోరూమ్ ఎక్స్చేంజ్ ఆఫర్కైనా 15,000 ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుంటాను బండి. ఈ స్పాట్ పేమెంట్, ఫ్రీ ట్రాన్స్ఫర్ డబ్బులు మీతో తీసుకోను నేను. ఇది అన్నీ ఫ్రీ నా దగ్గర. మీరు దయచేసి ఆ పని చేసుకోండి. లేదంటే ఎవరన్నా బండి ఓన్ ప్లేటు ఈయన ఎక్కువ ఇచ్చినాడు, ఆయన ఎక్కువ ఇచ్చిండు, ఈయన తక్కువ ఇచ్చిండు, అట్లా కాదు. నేనైతే నాకు కూడా ఇవ్వకుండా నేనేం తోపుగాని గాను. నేను కూడా కస్టమర్ తీసుకొస్తాను, చూపిస్తాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొత్తం డబ్బులు అందిన తర్వాత మీరు ఇవ్వండి, బండి కదిలించండి. కావాలంటే అక్కడ షోరూంలో అంటే షోరూంలో ట్రాక్ చూసుకోండి, అక్కడ మీరు కూడా పోవద్ది, ఇద్దరు పోవాలి, చెక్ చేసుకోవాలి, అప్పుడే డిసైడ్ చేయాలి. ఫస్ట్లోనే మాట్లాడేసరి బాబు ఈ బండి ఈ రేట్కి ఉంది, 4 లక్షలు 5 లక్షలు మీ రేట్ చెప్పాలి. ఈ నచ్చితే మనం షోరూమ్కి పోయి చూపించుకుందాము, ఆషామాషిగా వద్దని. మీరు కూడా అడ్వాన్స్ ఏమైనా 50,000 పెట్టుకొని అప్పుడు షోరూంలో పోయి చెక్ చేయించుకున్న తర్వాత ఓకే అంటే బండి పైసలు అడ్వాన్స్ తీసుకోండి. ఓకే లేదంటే మీ పైసలు మీరు అక్కడే ఇచ్చేసి మీరు వచ్చేసేయండి. దయచేసి మీరు వితౌట్ ట్రాన్స్ఫర్గా ఇవ్వకండి. ఇదే నా సమాచారం, అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మంచివాడు వస్తాడు, దొంగడు వస్తాడు, ఎవరు వస్తాడు. మీరు అట్లా చేయకండి. ఓన్ ప్లేట్లు దయచేసి చెప్తున్నాను, ఎవరు అంటే నమ్మకండి. మీ వాళ్ళ అడ్రస్ తీసుకోవాలి, పోయి ఆర్టీఓలో ఫోటో ఇక్కడ దిగగానే ఆన్లైన్లో కనిపిస్తేనే ఆ బండి ఇచ్చేసేయండి వాళ్ళు. నా మాట ఇంతే. నేను అయితే ఇట్లాగే చేస్తాను. అన్ని మార్కెట్కైనా, స్పిన్నింగ్కైనా, కార్ 24కైనా, బజార్కైనా, ఎక్స్చేంజ్కైనా, షోరూమ్ ఎక్స్చేంజ్ అయినా ఆఫర్ నేను 15,000 ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను, ఫ్రీ ట్రాన్స్ఫర్. నా పేరు ఎండి కాసిం, నా నంబర్ వచ్చేసి 9391397928. ఒకవేళ నేను తీసుకోలేకుంటే మీ బండి మీ దగ్గర పెట్టండి, పెద్ద బండి ఉంటే కస్టమర్ని డైరెక్ట్ పిలిపిస్తాను, మీకు ఫోన్ నెంబర్ వాళ్ళది ఇస్తాను, వీళ్ళది ఇస్తాను. మీరు మాట్లాడుకుంది రేట్ సెటిల్ అయిన తర్వాత నాకు కమిషన్ ఇవ్వండి. అంత కాస్ట్ అంతా అయింతో మనకు కూడా అంటే 2% 3% ఏం ల్యాండ్ బిజినెస్ చేస్తలేను నేను. ఏదో చూపిస్తున్నాను, ఏదో సలహా ఇస్తున్నాను. నా సలహా మీకు పని వస్తే మంచిది, మీరు కూడా మంచిగా ఉండాలి. దేవుని వల్ల నేను కూడా మంచిగా ఉండాలి. ఈ మొత్తం తెలంగాణ 4 కోట్ల మంది కూడా మంచిగా ఉండాలి. వాళ్ళ గురించి ప్రేర్ చేస్తున్నాను, మీ గురించి కూడా ప్రేర్ చేస్తున్నాను. మీ కూడా కొద్దిగా గమనించి
ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు బండి అని ఆలోచించి ఎవరికి ఇచ్చినా ఏం కాదు, ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వాలి. ఆర్టీఓలో పోవాలి. ఆర్టీఓ అరే నేను కమిషనర్ కొడుకు, ఐజీపీ కొడుకు, నేను ఎమ్మెల్యే కొడుకు, నేను సీఎం కొడుకు, వాళ్ళ ఏం వద్దు బాబు, బండి ట్రాన్స్ఫర్ చేసుకుని తీసుకువెళ్ళి, నాకు అవసరం లేదు కదా. ఏమైనా జరిగితే ఎవరి బాధ్యత అది?